ఇప్పుడు కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ప్రెజెంట్ విజయ్ దేవరకొండ పేరు మీద ఉన్న రికార్డ్ వీకెండ్ నాటికి మారిపోబోతుందా? దాదాపు 6 ఏళ్లుగా అత్యధిక వసూలు సాధించిన యంగ్ హీరోగా రౌడీ హీరో ఉన్నాడు. ఇంకో 4-5 రోజులు ఆగితే ఈ రికార్డు కాస్త సిద్ధు జొన్నలగొడ్డ సొంతం చేసుకుంటాడు. ఎలాగో ఇప్పుడు చూద్దాం. స్టార్ హీరోల సినిమాలు ఫ్లాప్ అయినా మినిమం 100 కోట్లు కలెక్ట్ చేస్తున్నాయి. హిట్ అయితే మినిమం 200-300 కోట్లు కలెక్ట్ చేస్తున్నాయి. చాలా మంది యంగ్ హీరోలు 100 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసినా ఇంతవరకు ఎవరూ 100 కోట్ల షేర్ కలెక్ట్ చేయలేదు. అత్యధిక వసూలు సాధించిన సినిమా రికార్డ్ ఇప్పటి వరకు గీత గోవిందం పేరు మీదే ఉంది. గీత గోవిందం 6 ఏళ్ల క్రితమే 70 కోట్ల షేర్ 130 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసింది. ఈ రికార్డును ఎవ్వరూ టచ్ చేయలేకపోయినా టిలో స్క్వేర్ బ్రేక్ చేయనుంది. ఇప్పటి వరకు 68 కోట్ల షేర్ కలెక్ట్ చేయగా వీకెండ్ నాటికి గీత గోవిందం 70 కోట్లను దాటేస్తుందని అంచనా వేస్తున్నారు. టిల్లో 70 కోట్లు దాటేస్తే గీత గోవిందం తర్వాత 60 కోట్ల షేర్ తో దసరా థర్డ్ ప్లేస్ లో ఉంటుంది. నాని గుబ్బురు గడ్డంతో మేకోవర్ అయి అవుట్ అండ్ అవుట్ ఊర మాస్ లుక్ లోకి వస్తే గానీ దసరాతో 113 కోట్ల గ్రాస్ సాధ్యపడలేదు. అత్యధిక షేర్ కలెక్ట్ చేసిన టైర్ 2 హీరోల్లో నాని తర్వాత నెక్స్ట్ ప్లేస్ నిఖిల్దే. పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయిన కార్తికేయ 2 57 కోట్ల షేర్ ని 118 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసింది. యంగ్ హీరోల్లో తొలి 100 కోట్ల షేర్ కలెక్ట్ చేసిన హీరో ఎవరవుతారో ఆసక్తికరంగా మారింది. 70 కోట్ల దాకా వచ్చిన కుర్ర హీరోలు ఇంకాస్త కష్టపడితే 100 కోట్లు పెద్ద టార్గెట్ ఏమీ కాదు. హనుమాన్ 150 కోట్ల షేర్ కలెక్ట్ చేసిన ఈ క్రెడిట్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మకు వెళ్లిపోయింది.